వలకు వాజేడు ఎస్ఐ బలి ప్రేమ పేరుతో దగ్గరే పెళ్లికి యువతి ఒత్తిడి గతంలో ముగ్గురికి ఇదే తీరిన బెదిరింపులు యువతిది సూర్యాపేట జిల్లా అక్కడ కేసు అంటూ చూస్తున్నాం అబ్బా సో ఒకసారి ఈ యొక్క వలకు వాజేడు ఎస్ఐ బలి అనేటువంటి ఏదైతే ఉందో దాని గురించి ఒక్కసారి మనం చాలా క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలామంది ఆఫీసర్లు ఇలాంటివి చాలా ఉన్నాయి మా మార్కెట్లో చాలా జరుగుతున్నాయి సో దానికి సంబంధించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మరి ఆమె లవరా లేకపోతే గర్ల్ ఫ్రెండా లేకపోతే ఇంకేదన్నా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి తేవడంతోనే అఘాయిత్యం గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్ అంటూ చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య ఘటన నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ క్రమంలో విస్తుపోయేటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయని సమాచారం ముల్లకట్ట అంతరాష్ట్ర వంతెన పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ రిసార్ట్లో ఎస్ఐ హరీష్ సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్ మరణానికి పాల్పడ్డ విషయం తెలిసింది ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు గుర్తించారు అయితే రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్నటువంటి హరీష్ మృతదేహంపై ఓ యువతి పడి రోధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి ఘటన అనంతరం పేరూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సంఘటన ఎలా జరిగింది ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందనే అంశాలపై విచారించారు ఈ క్రమంలో వాళ్ళు విస్తుపోయేటువంటి విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యంలో గుర్తించారు అక్కడి పోలీసులను సంప్రదించగా సదరు యువతి పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది గతంలో పోలీసులను సంప్రదించగా సదరు యువతి గతంలో ముగ్గురు యువకులకు ప్రేమ పేరుతో దగ్గరే పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది ఈమె వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్యను ప్రయత్నించగా అతడి కుటుంబ సభ్యులు వచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైనట్లు సమాజంలో పలుకుబడి ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని లొంగ తీసుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి ఆ యువతి ఏడాది క్రితం ఎస్ఐ హరీష్కు ఫోన్లో కాంటాక్ట్ అయినట్లు సమాచారం ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసిందని అయితే ఆమె గురించి అసలు విషయాలు తెలియడంతో ఆమెతో పెళ్లికి హరీష్ నిరాకరించాలని సమాచారం ఈ క్రమంలోనే హరీష్ కుటుంబ సభ్యులు చూసిన సంబంధాన్ని చేసుకునేందుకు అంగీకరించారని కానీ తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డుకి ఈడుస్తానని ఇప్పుడు తాను గర్భవతినని సదరు యువతి హరీష్ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైనటువంటి ఆయన ఎక్కడ పరువు పోతుందోనని బలవర్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది ఎస్ఐ హరీష్ మృతిపై తొలుత అనేక ఊహాగానాలు వినిపించాయి ఉన్నతాధికారుల వేధింపులు పని ఒత్తిడి అంటూ ప్రచారమైంది ఈ నేపథ్యంలో ఆయన మరణానికి దారితీసినటువంటి పరిస్థితులను నిగ్గు తేల్చేందుకు పోలీసు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది కాగా ఆ యువతిని సోమవారం సాయంత్రమే ఇద్దరు మహిళా కానిస్టేబుల్ను ఎక్స్కార్ట్గా ఇచ్చి దూద్య తండాకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీస్ శాఖలో ఉజ్వల భవిష్యత్తున్న హరీష్ జీవితం విషాదంగా ముగిసిపోవడం కుటుంబ సభ్యుల సన్నిహితులను తీవ్రంగా కలిచివేస్తుందంటూ చూస్తా ఉన్నాం సో చూడండి ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంత దారుణంగా కొంతమంది అమ్మాయిలు ఈ విధంగా వల వేసి వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను వల వేసి ఈ ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటనలు అనేకం చూస్తూ ఉన్నాం సో ఈరోజు ఒక ఎస్ఐ బలి అయిపోయాడు సో ఇలాంటి సంఘటనలు చాలా సీరియస్గా తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆమెను అరెస్ట్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క ఒపీనియన్ మిత్రులారా